హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోసం ఈరోజు డే 2 అన్నమాట. డే 1 ఎవరైనా చూడకుంటే అది చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. 1 టాపిక్ 1 మార్క్, ఓకే. 1 టాపిక్ 1 మార్క్ అంటే మనం మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని ఉద్దేశించి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, ఓకేనా. ఆ టాపిక్స్ని మనం ఈ సిరీస్లో అనేది 1 టాపిక్ 1 మార్క్ అనే సిరీస్లో మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఈరోజు మనం కర్కటక రేఖ ఫ్రెండ్స్, ఓకేనా. కర్కటక రేఖ నిన్న అయితే మన భారతదేశం పంచుకున్న అంతర్జాతీయ సరిహద్దుల గురించి మాట్లాడుకున్నాం, ఓకేనా. అది ఎక్కడ చూడండి మీరు, ఓకేనా. అయితే మన భారతదేశం అనేది 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు వ్యాపించి అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ కూడా అడగడం అనేది జరిగింది, ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా అడగడం అనేది జరిగింది. భారతదేశం అనేది 8 డిగ్రీల 4 సెకండ్ల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు, ఓకేనా, ఉత్తర అక్షాంశాల వరకు వ్యాపించి అనేది ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. కర్కట రేఖ మన భారతదేశాన్ని 2 సమాహార్ధ భాగాలుగా చేస్తుంది అన్నమాట, ఓకేనా. భారతదేశాన్ని 2 భాగాలుగా చేస్తుంది ఫ్రెండ్స్, 2 భాగాలుగా కర్కట రేఖ అనేది చేస్తుంది. అయితే ఈ కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది, ఓకేనా. ఇది మొత్తం 8 రాష్ట్రాల గుండా, ఓకేనా. 8 రాష్ట్రాల గుండా అనేది కర్కట రేఖ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే. కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే 8 రాష్ట్రాల గుండా అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రాలు ఏంటంటే ఫ్రెండ్స్, రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఈ 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ 8 రాష్ట్రాలను ఈజీగా మీకు గుర్తించుకోవడానికి ఏంటంటే ఒక కోడ్ రాజగుమ చపత్రమి, రాజా గుమస్తా చపత్రమి, అట్లా గుర్తించుకోండి, ఓకేనా. రా ఫర్ రాజస్థాన్, జా ఫర్ జార్ఖండ్, గు ఫర్ గుజరాత్, మా ఫర్ మధ్యప్రదేశ్, చా ఫర్ ఛత్తీస్గఢ్, పా ఫర్ పశ్చిమ బెంగాల్, త్రా ఫర్ త్రిపుర, మీ ఫర్ మిజోరం. అయితే మనకు ఈ విధంగా కూడా అడగచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మన చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏంటిది, ఇక్కడ చూడండి మీరు, జార్ఖండ్ అండ్ రాజస్థాన్ ఉంది కదా, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఈ రాష్ట్రం గుండా అంటే కర్కట రేఖ అనేది, ఓకే, తర్వాత చెప్తాం ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు వచ్చింది కదా, కర్కట రేఖ అనేది ఏ రాష్ట్రం గుండా ప్రవేశిస్తుంది అంటే ఫస్ట్ మనకు మిజోరం, ఓకేనా. ఏది మిజోరం అన్నమాట. ఫస్ట్ మనకు మిజోరం అంటే ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది, ఫస్ట్ ప్రవేశించేది ఏ రాష్ట్రం అయితే మిజోరం. తర్వాతకి వెళ్ళి ఇంకా ఏం అడగచ్చు ఫ్రెండ్స్ అంటే లాస్ట్లో ఏ రాష్ట్రం గుండా ఎగ్జిట్ అవుతుంది అంటే గుజరాత్, ఓకేనా. గుజరాత్ మీకు ఈ విధంగా కూడా అడగచ్చు. ఏ విధంగా అంటే ప్రవేశించిన అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రవేశిస్తుంది అంటే ఏ రాష్ట్రాల గుండా మనకు ఈ క్రింది వాటిలో కర్కట రేఖ అనేది ఏ రాష్ట్రాల గుండా ప్రవేశించకుండా వెళ్తుంది అంటే సరైన క్రమం అని చెప్తాడు, ఓకేనా. ఫస్ట్ మిజోరం, అయితే తర్వాతకి వెళ్ళి త్రిపుర, తర్వాతకి వెళ్ళి పశ్చిమ బెంగాల్, తర్వాతకి వెళ్ళి ఛత్తీస్గఢ్, తర్వాతకి వెళ్ళి మధ్యప్రదేశ్. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్, ఓకేనా. జార్ఖండ్ తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ తర్వాత లాస్ట్కి గుజరాత్. ఈ విధంగా మీరు గుర్తించుకోవాలన్నమాట, ఓకేనా. ఒకసారి మీరు అంటే మీరు ఒకసారి పటాన్ని చూడండి, అంటే తెలిసిపోద్ది అంటే ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే మనకు తెలిసిపోద్ది, ఓకేనా. ఓకే, ఈ విధంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే అంటే మొత్తం ఇప్పుడు కర్కట రేఖ అనేది 8 రాష్ట్రాలు, అదేవిధంగా 8 నదుల గుండా ఖండించుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. ఒక నేషనల్ పార్క్, అది కన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో కన్హా నేషనల్ పార్క్ అనేది ఉండడం అనేది జరిగింది. అది కూడా నెక్స్ట్ స్లైడ్ వస్తుంది మనకు. అయితే 8 రాష్ట్రాలని 8 నదులను ఖండించుకుంటూ వెళ్తుంది. అయితే ఆ నదులు ఏంటంటే మహి నది, చంబల్ నది, దామోదర్ నది, సబర్మతి నది, కేన్ నది, బేట్వా నది, సోన్ నది అండ్ హుగ్లీ నది. వీటి 8 కూడా అక్కడ ఖండించుకుంటూ పోతుంది. ఏది కర్కట రేఖ, ఓకేనా. కర్కట రేఖ ఎన్ని నదులను ఖండించుకుంటూ పోతుంది అంటే 8 నదులను ఖండించుకుంటుంది. అంటే జస్ట్ ఇక కోడ్ చూసుకోండి ఫ్రెండ్స్, మహి నది ఉంది కదా,
మహి మహి యొక్క ఛాంబర్లో దామోదర్, మహి యొక్క ఛాంబర్లో దామోదర్. సర్బత్, ఓకే, సర్బత్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్గా మన హిందీ భాషలో సర్బత్ అంటే మనం నిమ్మరసం ఉంటుంది కదా, దాన్ని సర్బత్ అని అంటారు, ఓకేనా. సర్బత్ తాగకుండా కేన్ బెట్వా సోన్ మహి యొక్క ఛాంబర్లో సబర్మతి, ఓకేనా, దామోదర్ సర్బత్ తాక్కుంటూ కేన్ బెట్వా సోన్ ఎట్లా గుర్తించుకుంటారు. మహి యొక్క ఛాంబర్లో దామోదర్ అంటే సర్బత్ తాక్కుంటూ కేన్ బెట్వా సోన్ హుగ్లీ గురించి చర్చించుకుంటారు. ఇట్లా కేన్ బెట్వా సోన్ హుగ్లీ. మీరు ఒకసారి చదివితే అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఒకసారి మీరు చదివితే అయిపోతుంది అన్నమాట. కేన్ బెట్వా సోన్ ఈ విధంగా మీరు చదివండి, ఓకేనా. మహి యొక్క ఛాంబర్లో దామోదర్ సర్బత్ తాకుండా కేన్ బెట్వా అంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. కేన్ ఎవరికి, బెట్వా అంటే కూర్చో అన్నమాట. సోన్ అంటే ఇట్లా గుర్తించుకున్నా మీకు ఏ విధంగా ఇంకా వేరే ట్రిక్స్ తెలిసినా కానీ ఓకే ఫ్రెండ్స్. కానీ ఎందుకంటే మనకు గుర్తించుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పినాం కదా, ఏ రాష్ట్రం గుండా ప్రవేశించడం అనేది జరుగుతుంది అంటే మనకు మిజోరం గుండా మనకు ఫస్ట్ ప్రవేశించేది కర్కట రేఖ మిజోరం. తర్వాత గల ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, ఓకేనా. ఎక్కువ దూరం ఏది అంటే మధ్యప్రదేశ్. తర్వాత గల తక్కువ దూరం రాజస్థాన్, ఓకేనా. కన్హా నేషనల్ పార్క్ గుండా వెళ్ళడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ అయితే చాలా క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ నుంచి అదేవిధంగా మనకు ఇప్పుడు అంటే నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ కదా, ఇక్కడ ఉన్న చివరి ఉన్న కోణాల యొక్క పేర్లు ఏంటిది, ఓకేనా. లాస్ట్ యొక్క పేర్స్, ఓకేనా. పేరు అనేది అడగడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఈరోజు అంటే ఒక కర్కట రేఖ రేపటి నుంచి రేఖాంశం అంతా కూడా 83 degrees అంటే కర్కట రేఖను ఎన్ని డిగ్రీల కర్కట రేఖ అంటే 23.23 డిగ్రీల రేఖ అనే అక్షాంశాన్ని మనం ఏమంటారంటే కర్కట రేఖ అని అంటారు ఫ్రెండ్స్, ఓకేనా. 23.5 డిగ్రీల యొక్క ఉత్తర అక్షాంశాన్ని మనం ఏమంటారు ఫ్రెండ్స్ అంటే కర్కట రేఖ అని అనడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ అండ్ అదేవిధంగా మనం చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ అందరికీ మోక్ టెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. మోక్ టెస్ట్ ఏంది, టెక్స్ట్ బుక్ యొక్క మోక్ టెస్ట్ అన్నమాట. మీరు కామయాబీ ఎక్స్ప్రెస్ అనే ఒక మోక్ టెస్ట్ అనేది మన టెక్స్ట్ బుక్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ కోడ్ Z7 RVBI అని, ఓకేనా. Z7 RVBI అని మీరు ఎంటర్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇది 1 year వ్యాలిడిటీతో కూడుకున్నది అన్నమాట. మీరు మోక్ టెస్ట్ రాస్తేనే మీరు ఎంతవరకు ప్రిపరేషన్లో ఉన్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఇంకా ఏం చదవాలనేది తెలిసేది మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు దాదాపుగా ఒక 50% మీకు అయితే హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మోక్ టెస్ట్ రిపిటేషన్ క్వశ్చన్లు కూడా అర్థమెటిక్ కానీ GA కానీ జీకే కానీ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే రాదు, స్టాటిక్ జీకే నుంచి అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. కాబట్టి మీరు ఎవరైనా తీసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ ఈ వీడియో యొక్క PDFs అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.